భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 17/12/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్ష త్రయోదశి బోధవారం. త్రయోదశి రాత్రి 2:09 వరకు, విశాఖ నక్షత్రం సాయంత్రం 5:42 వరకు, వర్జన్ రాత్రి 10:08 నుండి 11:54 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:34 నుండి 12:17 వరకు, సూర్యోదయం 6:23, సూర్యాస్తమయం 5:24. అమృత గడియలు ఉదయం 7:59 నుండి ఉదయం 9:45 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, రాహుకాలం శుభ సమయం ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం, సుకర్మయోగం మధ్యాహ్నం 3:29, గరంజి మధ్యాహ్నం 1:06, వని రాత్రి 2:30. ధనుర్మాసంలో రెండవ రోజు ఈరోజు త్రయోదశి బుధవారం, అన్ని కార్యాలకి అనుకూలం. దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి, నూతన ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి, కొంచెం విచారంగా ఉండే అవకాశం. వృషభ రాశి వారు ఏ పని చేయలేకపోవడం, అధిక ధన వ్యయము చేయుట. మిథున రాశి వారు ప్రభుత్వ వ్యవహారాల్లో పనులు వాయిదా పడే అవకాశం, కొంచెం అశాంతి, ధన వ్యయం ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి బంధుమిత్రుల కలయిక, అనుకోని ప్రయాణాలు. సింహరాశి వారి కుటుంబ వ్యక్తులతో కొన్ని ప్రయోజనాలు, అధిక శ్రమ. కన్యారాశి వారి ఖర్చులతోటే పనులన్నీ పూర్తవుతాయి, కానీ మానసికంగా ఆనందంగా ఉండే అవకాశం, సాయంకాలంగా ఉండే అవకాశం ఉంది. తులారాశి వారి వివాహ ప్రయత్న అనుకూలతలు, బంధుగోష్ఠి. వృశ్చిక రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాల లాభాలు, కొన్ని అనుకోని ప్రయోజనాలు. ధనుసు రాశి వారి గతంలో చేసిన రుణాలు తీర్చివేయగలుగుతారు, కుటుంబానందం. మకర రాశి వారి ధనమునకు ఇబ్బందులు, అనవసర ప్రయాణాలు, అనవసరపు ఖర్చులు. కుంభరాశి వారి అనుకోని ప్రయాణాలు, శ్రమతోటే పనులన్నీ ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. మీనరాశి వారు ఏదో రకమైన ప్రయోజనాలు ఈరోజు పొందుతారు, కుటుంబ ఆనందం, శుభవార్తా శ్రవణాలు. ధనుర్మాసంలో రెండవ రోజు ఈరోజు వెయ్యెత్తు వాళ్ళ వీరుగాల్ నామం పావై చెయ్యం కిరి చెయ్యం అని, నెయ్యన్నో పాలున్నో నాట్కాలే నీరాడే. మేము పాలు తాగం, మేము పెరుగు తినం, నెయ్యి తినం అనే గోపికలందరూ కూడా తమ వ్రతాన్ని పాటించే నియమబద్ధంగా వాళ్ళు భక్తిభావంతో, నిగ్రహంతో నియమాలన్నీ కూడా పాటిస్తే కృష్ణస్వామి యొక్క కటాక్షం తమకు కలుగుతుందని, మోక్షం లభిస్తుందని, స్వామి దర్శనం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు గోపికలంతా కూడా అని చెప్పి మనకి ఇందులో చెబుతూ ఉన్నారు. దేవాలయ దర్శనం, తీర్థబిది తేవాలి, అలాగే ఊరేగింపు, బాలభోగ నివేదన కూడా చేసుకుని చక్కగా ఈ ధనుర్మాసాలు టిఫిన్లవన్నీ మాని చక్క కట్టుపొంగళ్ళు, దద్దోజనాలు, ఈ ప్రసాదాలు స్వామికి నివేదన చేసినట్టు అవుతుంది. మీరు టిఫిన్ అల్పాహారంగా కూడా తీసుకున్నట్టుగా కూడా ఉంటుంది అని తెలియజేస్తూ, ఒక పక్కన భక్తి, ఒక పక్కన ఆరోగ్యం, ఈ మిరియాలు ఇవన్నీ తినడం వల్ల కూడా ప్రయోజనం, శారీరకంగా ఆరోగ్యం బాగుంటుంది అని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. త్రయోదశి బుధవారం కాబట్టి అన్ని విధాలుగా ఈరోజు అనుకూలం.